ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సంబంధించిన బెల్లాన చంద్రశేఖర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. అయితే ఇదే సందర్భంలో చూసుకుంటే మనతో పాటు ఇక్కడ కార్యకర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళనే తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే బెల్లాన చంద్రశేఖర్ గారి నామినేషన్కి అయితే మాత్రం ఎంత భారీ ఎత్తున అయితే జనసంతోషం సమీకరించారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఆదేశించారో దాని ప్రకారం పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు, శాసనసభ్యులు అవ్వచ్చు, ఆయన పార్టీ ఏదైతే ఆదేశించిందో దానికి అనుగుణంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 50 మంది కేడర్ అంతా కూడా ముక్తకంఠంతో ఒక సెల్లో మెసేజ్ మేరకే అందరూ కూడా ఇవాళ వాలంటరీగా అందరికి రావడం జరిగింది. ఇవాళ ఆయన విజయం అనేది తథ్యం. ఈరోజు అతి సామాన్యుడికి పార్లమెంట్ సభ్యులు ఇచ్చి ఇవాళ ఢిల్లీ పీఠానికి అవకాశం కల్పించిన గౌరవ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గం తరఫున మన తలక ప్రాంతం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గతంలో మెజార్టీ కన్నా 7 నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల, మన శాసనసభ్యుల తలక డెవలప్మెంట్ యాక్టివిటీస్ పట్ల అన్నింటిలో దృష్టిలో పడి ఇవాళ ఎంత కేడర్ కూడా ఒక మంచి భారీ మెజార్టీతో గౌరవ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ విజయం చేయడం అనేది తప్పకుండా జరుగుతుందని అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రాంతాల్లో కూడా ఎక్కడికి వెళ్ళి మంచి స్పందన వస్తుంది. ఏ నియోజకవర్గం పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అందరూ కూడా ఏ నియోజకవర్గం పోయినా కూడా బ్రహ్మరథం పట్టి మన బడుగు బలిహీన వర్గాలంటే మన అభ్యర్థికి ఇది ఇప్పటి నుంచో పార్లమెంట్ సభ్యులంటే ఏ ప్రాంతం వరకు తెలిసేది కాదు. ఆయన ఇవాళ ఒక మండల స్థాయి లీడర్లాగా, ఒక గ్రామ స్థాయి లీడర్లాగా పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి చిన్న కష్టాన్ని కూడా పాల్గొనే ప్రజలతో కష్టానికి సుఖానికి చేరువుగా ప్రజలకు ఉండి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుని ఆయన ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి నామినేషన్ చేసిన సందర్భంగా ఈరోజు విజయనగరం పార్లమెంట్ పరిధిలో అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా వాలంటరీగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శనసేన గారు, వీళ్ళందరూ కృషితో వీళ్ళందరూ ఐక్యమత్య తాటిగా ఉండబట్టి ఈరోజు ఈ విజయనగరం పార్లమెంట్ అనేది సునాశనంగా ఈరోజు సుమారు 1,00,000 ఓట్ల పైచిలు కోట్లతో మెజార్టీ గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుకు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం సైనికులుగా పనిచేయడానికి. ఈరోజు ఈ జిల్లా పార్లమెంట్ సభ్యులు అందరూ పరిధిలో అందరూ కార్యకర్తలు కూడా సైనికులుగా సిద్ధంగా ఉండే ఫ్యాన్ గుర్తు ఓటేసిన ప్రతి ఇంటింటికి, గడప గడపకి, ప్రతి చెరువుకి కార్యకర్తలుగా మేము అందరూ కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తున్నారు. కాబట్టి ఈ విజయం తథ్యం నమ్ముతున్నాం. మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుని బెల్లాన చంద్రశేఖర్ గారు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? బెల్లాన చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే మేము అందరం ముద్దుగా పెదబాబు అని పిలుచుకుంటాం. అతను ఢిల్లీకి వెళ్ళినా సరే మా గల్లీని మర్చిపోలేదు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎన్నో చేశారు. మచ్చుతొనగ్గా ఎన్నో సంవత్సరాలు బట్టి చీపురుపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ముక్కలు రాలిపోయినా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దాన్ని ముట్టుకోలేదు. అతను ఇమీడియట్లీగా చీపురుపల్లి గరివిడికి మొత్తం పాలకొండ నుంచి విశాఖపట్నంకి కనెక్టివిటీ ఉన్న బ్రిడ్జిని తన శక్తి మేర చాలా తొందరగా చేస్తున్నారు. ఆ ఒక్కటి చాలు, అంటే అన్నం ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది అంటారు కదా, అలాంటివి ఎన్నో సోలార్ లైట్లు పేదలకి, రైతులకి, అందరికీ ఎన్నో కార్యక్రమాలు అతను చేశాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా అతను నేను ఢిల్లీకి వెళ్ళాను కదా అని ఏ రోజు కూడా చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రతి కుర్రవాడిని అవనాయండి, ప్రతి ఎవరినైనా సరే అతను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాగైతే అందరినీ రిసీవ్ చేసుకునేవారో అలాగే చేసుకున్నారు. ఈరోజు అతను పిలిచి నామినేషన్ వేయాలంటే విజయనగరం టౌన్ అంతా చాలదు, కానీ మాలో మేమే ఇలాగ వేస్తున్నారు, పెద్దబాబు అన్నయ్య నామినేషన్ వేస్తాడని తెలిసి మేము వచ్చిన వాళ్ళని తప్పించి మాకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేదు, మమ్మల్ని ఎవరు పిలవలేదు. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. అతనికి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల 7 నియోజకవర్గాలకి బలం చేకూరింది. మంచి బలమైన లీడరు, మంచి లీడర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి, సత్యబాబు గారు కూడా పెద్దబాబుకి టికెట్ ఇప్పించడంలో అతను ఎంతో కృషి చేశారు. ఈరోజు చిన్నశ్రీని గారు సహాయ సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ త్రిమూర్తులు మా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉండడం మేమెంతో అదృష్టవంతులం కింద భావించి ఈరోజు ఈ నామినేషన్ పర్వంకి రావడం జరిగింది. మళ్ళీ అతను గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవడానికి మళ్ళీ ఉత్సాహంగా ఉంటాము. మీరు చెప్పండి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈరోజు చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, బెల్లాన చంద్రశేఖర్ గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి? ఈ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా పూర్తిగా బ్యాక్వర్డ్ కాస్ట్.
బ్యాక్వర్డ్ క్యాస్ట్ జిల్లాల్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్లో గుర్తించి బ్యాక్ బోన్ జగన్మోహన్ రెడ్డికి బ్యాక్వర్డ్ క్యాస్ట్. అందులో బెల్లాన చంద్రశేఖర్ గారు, బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా వెనుకుండి, అక్కడ ధర్మాన కుటుంబం కూడా ఉండి వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ హెచ్చర్లు కానీ, రాజాం కానీ, చీపురపల్లి కానీ, నెల్లిమర్ల కానీ, విజయనగరం కానీ, గజపతి నగరం, బొబ్బులి ఈ 7 సెగ్మెంట్లలో కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో సుమారు 1,40,000 నుంచి 1,50,000 ఓట్ల మెజారిటీతో బెల్లాన చంద్రశేఖర్ గారు రెండోసారి పార్లమెంట్ మెంబర్గా అవుతారు. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అభ్యర్థి కాబట్టి, బీసీ అభ్యర్థి కాబట్టి, బీసీఏ బ్యాక్ బోన్ వైఎస్ జగన్కి కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాబట్టి బీసీలందరూ ముక్త కంఠంతో ఆయనకి ఓటేసి గెలిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ప్రతి గ్రామాన్ని 1కి 4 సార్లు 5 సార్లు సందర్శించి, ప్రతి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామం తాలూకా సమస్యలు తెలుసుకొని, స్థానిక సమస్యలు ఒక వార్డు నెంబరు, పంచాయతీ ప్రెసిడెంట్ లాగా ఒక పార్లమెంట్ మెంబర్ తిరిగి ఉన్నాడు కాబట్టి అందరూ ముద్దుగా పెదబాబు అని సనుంతో పిలుచుకున్నటువంటి అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేస్తారు. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, ప్రధానంగా మీరు ఇక్కడ బెల్లాన చంద్రశేఖర్ని పెద్దబాబుగా పిలుచుకుంటున్నారు. మీ ఇంటింటిగా ప్రచారంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు, ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మంచి స్పందన ఉందండి. ఎందుకంటే ఆయన ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చు, అంటే లో లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అంటే గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి, ఎప్పుడు కూడా చిన్నవాడుగా పెద్దవాడుగా మెదులుతున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి. నిజంగా ఈవేళ చెప్పాలంటే ఈ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఎంపీ పార్లమెంట్ సభ్యులు అంటే ఒక ఏకైక మన బెల్లాన చంద్రశేఖర్ గారే. ఎందుకంటే చిన్నవాడు వెళ్ళినా అన్నయ్య అంటాడు, తమ్ముడు రారా అంటాడు. నిజంగా చెప్పాలనుకుంటే ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి బెల్లాన చంద్రశేఖర్. అటువంటి వ్యక్తిని ఈవేళ మా సోదరుడు మా మిత్రులందరూ చెప్పినట్టుగా 1,50,000 కాదు 2 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇది రెండోసారి ఆయన పార్లమెంట్కి రావడం. ఆయన తాలూకా దీన్ని గమనించే ఈవేళ బొత్స సత్యనారాయణ గారు మా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, బొత్స సత్యనారాయణ మా ప్రీతిమ నాయకులు బొత్స సత్యనారాయణ గారు అవ్వండి, ఆయన్ని ఎన్నుకొని మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి ఇవ్వడం కూడా అదే అవకాశం. నిజంగా ఈవేళ ఏ పరిస్థితుల్లో కూడా అంటే ఇప్పుడు మా వాళ్ళందరూ పిల్లలేదు కదా, మెసేజ్ పెడితే ఇంతమంది వచ్చారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క మెసేజ్తోనే ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి మీరు రండి అని చెప్పి కానీ ఇది మెసేజ్తో ఈవేళ నామినేషన్ వేస్తానంటే ఇంతమంది జనం వచ్చారు. ఆయనకి ఎటువంటి ఆదరణ ఉందనేది ఈ జనాన్ని చూస్తే తెలుస్తుంది. అంటే పిలుపు లేకుండా వచ్చినట్టు స్వచ్ఛందంగా వచ్చి ఈవేళ ఇంత ఎండలో, తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా వచ్చి ఉన్నటువంటిది. ఇది వచ్చింది ఏంటి, క్యాడరే. ఇదంతా వాటర్స్ కాదు, ఓన్లీ వివిధ స్థాయిలో ఉన్నటువంటి క్యాడరు. ఈ క్యాడర్ ఇంతమంది వచ్చారనుకుంటే మరి క్యాడర్ వెనకాల ఆటోమేటిక్గా వాటర్స్ ఉంటారు, వాళ్ళ తాలూకా ఇది ఉంటుంది. అంచేత ఏంటంటే ఈ వచ్చినటువంటి జనాల్ని, ఈ వచ్చిన క్యాడర్ని చూస్తేనే ఈవేళ గెలుపు అన్నది 100% 100% ఈవేళ బెల్లాన చంద్రశేఖర్ గారి విజయనగరం పార్లమెంట్ సభ్యులకు గెలవడం ఖాయం అని చెప్తున్నాం. ఇదే పరిస్థితి నియోజకవర్గంలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. ఈరోజు బెల్లాన చంద్రశేఖర్ గారు ఎనలేని సేవలు చేశారు. ఒక మెసేజ్తోనే ఇంత జనాలు వచ్చారంటే ఆయన స్పందన, ఆయన యొక్క పనితీరు బట్టి అయితే మాత్రం ఈరోజు ఈ నియోజకవర్గంలో కావచ్చు, పార్లమెంట్ పరిధిలో కావచ్చు, అన్ని దగ్గర గ్రామానికి ఢిల్లీ నుండి గల్లీ వరకు కూడా ఎనలేని సేవలు చేశారు. కాబట్టి ఈ రోజు అయితే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ మళ్ళీ గెలిపిస్తారు. 2 లక్షల మెజారిటీ వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.